ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పరకాల వెళ్లే రహదారి మైసమ్మగుడి దగ్గర స్కూటీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. ప్రైవేట్ స్కూలుకు చెందిన 2 విద్యార్థులతో పాటు మరొకరికి తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ ఆదేశాల మేరకు రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్, సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ 21 నుండి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చివరి రోజు అయిన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటామనే ధైర్యాన్ని, భరోసాను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల వాళ్ళ స్మారకంగా మేము నిర్వహించే అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ 10 days బట్టి కూడా అక్టోబర్ 21న యాక్చువల్గా మేము జరిపింది అది. ఈ 10 days బట్టి కూడా చాలా కార్యక్రమాలు మేము వ్యాసాలు పిల్లలకి ఎలక్యూషన్ కానీ, స్పీచెస్ కానీ అవి దేశభక్తుల గురించి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అట్లాగే ఓపెన్ హౌస్ అనే స్టేషన్లో జరిగే విధి విధానాలు కూడా వెపన్స్ గురించి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రజల్ని మరియు స్టూడెంట్స్ని మాకు పోలీసు ఎటువంటి విధులు నిర్వహిస్తుంది అనేది చెప్పడం జరిగింది, వాళ్ళకి అవగాహన కల్పించడం గురించి. దానిలో భాగంగానే ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఆఖరి రోజు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి నివాళులు అర్పించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి పోలీసు మీద. ఏకాదశి శనివారం సందర్భంగా బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా విశేష అభిషేకాలు, నిత్యాలంకారాలు జరిగాయి. ఈ రోజు స్వామివారికి విశేష అభిషేకం అనంతరం నీలకంఠేశ్వరునిగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి, గూడూరు చిట్టిబాబు, పంగుటూరి కౌఢిన్య పాల్గొన్నారు. तमेवं विद्वानमृतयः भवति नान्यः पन्था यज्ञेन जगदमजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः
अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च अजायमानो बहुधा विजायते तस्य धीराः परिचारन्ति योनिम् स्वदे ॐ शान्तिः 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 आगिपोवाल्సి వస్తుంది च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे द्वादश्च प्रसवश्च మెడికల్ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాపట్ల పట్టణంలో శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు మెడికల్ ఆసుపత్రి విలువను, మెడికల్ ఆసుపత్రి పూర్తయితే మన బాపట్ల ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని ప్రజలకు కోన రఘుపతి వివరించారు. జోగులాంబ గద్వాల్లో ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులను పరామర్శించారు ఎర్రవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్. మండల సీనియర్ నాయకులు బీసీ హాస్టల్ విద్యార్థులు నైట్ భోజనం చేసిన తర్వాత 50 మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది. అందులో విద్యార్థులకి వాంతులు విరోచనాలు కావడంతో హాస్టల్ సిబ్బంది గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి వారికి చికిత్స అందజేయడం జరిగింది. తల్లిదండ్రులకు మానవధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ రవి, మండల సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, సోమనాద్రి ఉన్నారు. ఎందుకు సౌండ్లు చేస్తారు? రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బూర్కా ధరించి వచ్చిన 3 మహిళలు జ్యువెలరీ షాప్ యజమానిని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆటోలో షాప్కు వచ్చిన వారు నకిలీ బంగారం ఇచ్చి 1.70 లక్షలు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల అన్వేషణ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో చాలా చోట్ల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మరియు పూజారులు తెలిపారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు.
ఓం నమో భగవతే లక్ష్మీనాథ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఉగ్రశత్రువాద సమేత వేణుగోపాల పరబ్రహ్మణే నమః. గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక శుద్ధి ఏకాదశి ప్రభోజన ఏకాదశి అని అంటారు. భోజనం అనేటటువంటిది స్వామితాల అనుగ్రహంతో మనం ముక్తి మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ఏకాదశి నాడు ఎవరైతే సాక్షాత్తు క్షీరసాగరం నుండి వేడుకున్నటువంటి శ్రీమన్నారాయణ విష్ణు స్వరూపాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ భక్తితో దర్శనం చేసుకున్నందువల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుందని, వాళ్ళ కుటుంబాలు సుఖసౌఖ్యాలతో ఉంటాయని పెద్దలతో ఉపాధి కనుక ఈరోజు దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణ అనుగ్రహానికి పాత్రయ్యి సర్వదా వారి కుటుంబాలు సుఖంగా ఉంటాయని భీష్ముడు చెప్పాడు. విశ్వశాస్త్రంలో ఎవరైతే ధర్మం రక్షిస్తారో ఆ ధర్మం వల్ల వాళ్ళు రక్షింపబడతారు, తద్వారా సుఖంగా జీవనాన్ని కలుగు చేసుకుంటారు అనేటటువంటిది పెద్ద మంచి మాటలు. కనుక ఈ ఏకాదశి నాడు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా స్వామితో సుఖంగా సంతోషంగా ధర్మ మార్గాన్ని ఉండాలని అనంత కర్మన భక్తుల తరపున నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జిల్లా నరసరావుపేటలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగింది. పలు వార్డుల్లో లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ చేశారు ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు. ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు వరకు ఇస్తుంది అని ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమ్మా ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేస్తున్న మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగొండ కోటేశ్వరరావు గారి నాయకత్వం, ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేస్తున్న మన ఎమ్మెల్యే గోనుగొండ చైర్మన్ గారు. हमारे कौन देता है पेंशन? चंद्रबाबू। तुम्हारे एमएलए कौन है? हमारे నెల నెల 1000 రూపాయలు మిగిల్చుకోండి. 3000 ఖర్చు పెట్టినా అన్న. ఎవరైనా పింఛన్ ఎవరు ఇస్తున్నారన్న? తుమారా బాగున్నారా? మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి ప్రతి నెల 1వ తేదీన మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసిన మరి ప్రజలకు, కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ నరసరావుపేటలో పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మరి 19వ వార్డులో 21వ వార్డులో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 23వ వార్డులో ఉన్నాము. మరి మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు గోనుగొండ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మరి వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకే టొకరా కొట్టారు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కేటుగాళ్లు 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు వెళ్లాడు గణేష్. కోటప్పకొండ యూటీ వద్దకు రాగానే ముందు స్వామివారి దర్శనం చేసుకోవాలంటూ మురుడి కొట్టారు. పోలీసు దుస్తులు జీపులో వచ్చి నగదు బ్యాగ్ ని చెక్ చేయాలని చెప్పగా నిజమైన పోలీసులే వచ్చారని 25 లక్షల బ్యాగ్ ఇచ్చాడు బాధితుడు. బ్యాగ్ తీసుకొని సినీ ఫక్కిలో పారిపోయారు దుండగులు. నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు గణేష్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమికి బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ గంగా పార్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం
శతదినోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వామివారికి అనునిత్యం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు, హోమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భరతనాట్యాలు, హరికథలు, సంగీత కచేరీలతో భక్తులకు అలరింపజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకట శివప్రసాద్, గూడూరి చిట్టిబాబు, ఆలయ ధర్మకర్త హరినారాయణ, నెమలికంటి హనుమంతరావు, కౌడిన్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 5వ తేదీ పౌర్ణమికి స్వామివారి 100 సంవత్సరం పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఆ సందర్భంగా గత కార్తీక మాసం 2024 కార్తీక మాసం సహస్ర కలశాభిషేకంతో ప్రారంభించుకొని ప్రతి పౌర్ణమికి ఒక విశేషమైన కార్యక్రమం జరుపుకోవచ్చు. రేపు 3వ తేదీ అంటే నవంబర్ 3వ తేదీ నవంబర్ 7వ తేదీ శుక్రవారం వరకు 5 రోజుల పాటు స్వామివారి శతాబ్ది ఉత్సవాలని ఘనముగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ తేదీ సోమవారం నాడు వినాయక స్వామి వారికి 1,00,000 ఉండ్రాళ్లతో అర్చన జరుపుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం జరపడానికి ఏర్పాటు జరుగుతుంది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సైక్లిస్టుతో పాటు పలువురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. తణుకు బ్యాకు కాలనీకి చెందిన గురజాడ స్కూలు విద్యార్థులను ఆటోలో తరలిస్తున్న వడ్లూరుకు చెందిన గొర్రెల సత్యనారాయణ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టడంతో ఆటోలో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాజ శ్రేయస్సు కోసం రక్తం చిందింతే పోలీసులు రక్తదానం చేయడం హర్షణీయమన్నారు రంపచోడవరం డీఎస్పీ ప్రశాంత్ కుమార్. ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీసులు సమాజంలో ఒక భాగమని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోలీస్ సిబ్బంది కృషి చేస్తూ ఉంటారని, పోలీసులు ఎల్లప్పుడూ లా అండ్ ఆర్డర్ సంరక్షించడమే కాకుండా సమాజ సేవలో కూడా ముందుంటుందన్నారు. సమాజ సేవ కోసం రక్తం చిందే పోలీసులు రక్తదానం చేయడం ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ మీడియా మిత్రులు, ప్రజలు పాల్గొనడం గర్వకారణమన్నారు. ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీస్ వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొన్ని కార్యక్రమాలుగా నిన్న 2K రన్ పెట్టడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం. పోలీసు వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటారు. ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం. సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా, ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎనిమిక్గా ఉంటారు, రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందగా పలువురు గాయాల పడినట్లు సమాచారం అందింది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి
భక్తులు భారీగా తరలివచ్చారు. రైలింగ్ ఉండడంతో భక్తులు కింద పడ్డారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పేదల సేవలో కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో నగర పంచాయతీ పరిధిలోని వితంతువులు చేతి వృత్తి నిపుణులకి పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రగడల ఆనంద్ కుమార్, పార్లమెంటు అధికార ప్రతినిధి గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో వారం నిరంతరాయంగా కొనసాగుతుంది. బత్తులవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వారం అన్నదానం కార్యక్రమానికి రాజనగరం మండల కొత్త ఎలుగుబండ గ్రామానికి చెందిన సండ్ర గడిరాజు భార్య చక్రం వారి కుమారులు మణికృష్ణ తేజ, దుర్గా భవానీలు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు బత్తుల సత్యబాబు మాట్లాడుతూ నిరంతరాయంగా ప్రతి శనివారం అన్నదానం చేస్తూ ఉంటామని, ఎవరైనా దాతలు కావాలనుకుంటే వారు ఒక వారం పాలు పంచుకోవచ్చని ఆయన కోరారు. వంటకాన్ని పూర్తిగా ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.